తిరుపతిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి విజిలెన్స్ సిబ్బంది మేల్కొనే లోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు. గోపురం పైనుంచి కిందకు దించేందుకు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించారు. క్వార్టర్ మద్యం ఇస్తేనే ఆలయ గోపురంపై నుంచి కిందకి దిగుతానంటూ నిందితుడు షరతులు కూడా పెట్టాడు. ఎలాగోలా నిందితుడిని కిందకు దింపిన ఈస్ట్ పోలీసులు స్టేషన్కి తరలించారు. నిందితుడిని తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన కొత్తడి తిరుపతిగా గుర్తించారు. తిరుపతి తన భార్యతో కలిసి తిరుపతిలో నివాసం ఉంటూ భార్యాభర్తలు కూలీ పని చేసుకుంటున్నారు. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ పాప, 8వ తరగతి చదువుతున్న ఓ బాబు ఉన్నారు. ఇక నిందితుడు తిరుపతి తను మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని అంగీకరించాడు కూడా. మిగిలిన విషయాలని విచారణ తర్వాత వెల్లడిస్తామని ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగినా ఫుల్ గా 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పే అని చెప్పి సార్. తప్పా కదా? తప్పుకున్నట్టే కదా, సార్ తప్పుకున్నట్టే. ఆ టెక్నిక్ కరెక్ట్ కాదు కదా? కాదురా రే, తప్పుకున్నాడు కదా. ఎక్కువ స్టార్ట్ చేయి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.